హాయ్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. మీరు క్యూబర్నెటీస్ నేర్చుకున్నారా, జస్ట్ వీడియోస్ విన్నారా? కానీ ఇంటర్వ్యూలో రియాలిటీ ఎలా ఉంటుందంటే, మెయిన్గా ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనంటే డిప్లాయ్మెంట్స్. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ మీ చేత షేర్ స్క్రీన్ చేసి డిప్లాయ్మెంట్ యామెల్ ఫైల్ రాయడం. అంటే ఫండమెంటల్స్ కూడా ఒక్కోసారి చెక్ చేస్తారు. పాడ్ అంటే ఏంటి, రిప్లికేషన్ కంట్రోలర్ అంటే ఏంటి, రిప్లికా సెట్ అంటే ఏంటి, డీమాన్ సెట్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఈ క్యూబర్నెటీస్ ఆబ్జెక్ట్స్. మీరు ఆల్రెడీ క్యూబర్నెటీస్ క్లస్టర్ కానీ కనెక్ట్ అయి ఉంటే kubectl స్పేస్ API -, రిసోర్సెస్ అనే కమాండ్ కానీ హిట్ చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ లో మీకు 60 to 70% ఆబ్జెక్ట్స్ తెలిస్తేనే మీరు క్యూబర్నెటీస్ లో ఇంటర్వ్యూని హ్యాండిల్ చేయడం కానీ వర్క్ ని హ్యాండిల్ చేయొచ్చు. అంతేగాని ఒక 4 డిప్లాయ్మెంట్ యామెల్ ఫైల్స్ రాసేస్తే క్యూబర్నెటీస్ అయిపోదు. అలానే RBAC మీద క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు ఎలా క్యూబర్నెటీస్ క్లస్టర్ని ఎలా సెక్యూర్ చేస్తారు? ఓకే, అక్కడ ఉన్నటువంటి రోల్ అంటే ఏంటి, క్లస్టర్ రోల్ అంటే ఏంటి, రోల్ బైండింగ్ అంటే ఏంటి, క్లస్టర్ రోల్ బైండింగ్ అంటే ఏంటి, ఈ 4 ఆబ్జెక్ట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది. అలానే క్యూబర్నెటీస్ క్లస్టర్ లోనే మీ డిప్లాయ్మెంట్స్ త్రూ హెల్మ్ చేస్తారా, వితౌట్ హెల్మ్ చేస్తారా? హెల్మ్ అయితే హెల్మ్ రిలేటెడ్ కమాండ్స్ ఏంటి, హెల్మ్ డైరెక్టరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఈ క్వశ్చన్స్ ఎక్కువ అడిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఆ డిప్లాయ్మెంట్ లో కూడా ఓకే, రీక్రియేట్, రోలింగ్ అప్డేట్, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్, కెనరీ డిప్లాయ్మెంట్, ఏ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీని మీ ప్రాజెక్ట్ లో యూస్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ నువ్వు రియల్ గా క్యూబర్నెటీస్ లో ఫేస్ చేస్తాను. ఓకే, ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్ కానీ, లేదా క్రాష్ లోప్ ఆఫ్ ఎర్రర్ కానీ, మెమరీ ఇష్యూస్ కానీ, అంటే క్వాటా ఇష్యూస్ కానీ, పాడ్ పెండింగ్ లోకి వెళ్ళిపోవడం కానీ, ఒక ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు అనేటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేదానికి క్యూబర్నెటీస్ లో ఛాన్స్ ఉంది. ఇవన్నీ మీరు మైండ్ లో పెట్టుకొని మీరు ఎక్కడైనా నేర్చుకుని ఉంటే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదానికి ట్రై చేయండి. అలానే క్యూబర్నెటీస్ లో రిక్వెస్ట్ టు లిమిట్స్ ఎలా డిఫైన్ చేయాలి. ఓకే, అలానే క్లస్టర్ అప్గ్రేడ్స్, ఓకే, నోడ్ అప్గ్రేడ్ చేయడం, ఓకే, నోడ్స్ ని యాడ్ చేయడం, నోడ్ గ్రూప్స్ ని యాడ్ చేయడం, నోడ్ గ్రూప్స్ మనం ఏదన్నా అడిషనల్ గా నోడ్స్ యాడ్ చేయడం, నోడ్స్ ఆటోమేటిక్ గా రిమూవ్ చేయడం, అంటే క్లస్టర్ ఆటో స్కేలర్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ మీద కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అలానే మీరు మంత్లీ రిలీజెస్ చేస్తున్నా, వీక్లీ రిలీజెస్ చేస్తున్నా, ఆ రిలీజ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు ప్రీ చెక్స్ ఏం చేస్తారు అప్లికేషన్ డిప్లాయ్ చేసే ముందు, అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు ఏ టీమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, డిప్లాయ్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఎలా ట్రబుల్ షూట్ చేస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ మనకి క్యూబర్నెటీస్ లో ఎక్కువగా అడిగేటువంటి ఛాన్సెస్ ఇంకా ఎక్కువనే. అలానే మీరు kkdevops.com అనేటువంటి వెబ్సైట్ లో మేము కవర్ చేస్తున్నటువంటి క్యూబర్నెటీస్ సిలబస్ ఒకసారి చూడండి. ఎందుకంటే క్యూబర్నెటీస్ చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఏ డెవాప్స్ ఇంజనీర్ అయినా అడగండి ఎంత క్రూషియల్ రోల్ క్యూబర్నెటీస్ ప్లే చేస్తుంది అనేది. మనం 1.5 months ఓన్లీ క్యూబర్నెటీస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. అలానే మీ క్యూబర్నెటీస్ క్లస్టర్ కెపాసిటీ ఎంత, ఎన్ని పార్ట్స్ రన్ అవుతుంటాయి, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్ స్పేసెస్ ఏమి ఉంటాయి, ఎన్ని నేమ్ స్పేసెస్ కి నీకు యాక్సెస్ ఉంది, ఓకే, ఎన్ని డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓకే. అలానే మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసేది STS ఆబ్జెక్ట్ కి, డిప్లాయ్ ఆబ్జెక్ట్ కి, స్టేట్ఫుల్ సెట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి. అదర్ దెన్ దట్ ఇంకా క్యూబర్నెటీస్ లో కొంచెం డీప్ వెళ్ళాడంటే పర్సిస్టెంట్ వాల్యూమ్స్, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్, SC ఆబ్జెక్ట్ స్టోరేజ్ క్లాసెస్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అడుగుతున్నారు రీసెంట్ గా. అంటే పాడు పెండింగ్ లేకి వెళ్తుంది, దట్ కెన్ బి రిసోర్స్ క్వాటా ఇష్యూ అయి ఉండొచ్చు, ఓకే, డిఫరెంట్ కేసెస్ అయి ఉండొచ్చు. దాన్ని ఎలా నువ్వు అప్లికేషన్ ఈవెంట్స్ ని ఎలా చెక్ చేస్తావు, ఓకే, ఒక మైక్రో సర్వీస్ ఒక పాడ్ ఇంకొక పాడ్తో ఎలా ఇంటర్నల్ గా కమ్యూనికేట్ అవుతుంటది, ఆ కమ్యూనికేషన్స్ ని నువ్వు రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఒక అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్ తో కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి నువ్వు ఎలా సెక్యూర్ గా రిస్ట్రిక్ట్ చేస్తావు అనేది అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. దానికోసమే మీరు క్యూబర్నెటీస్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ మొత్తం అండర్స్టాండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఏదో కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఓకే, ఒక యామెల్ ఫైల్ రాసేసి UI లోడ్ అయిందని కాదు. దాని గురించి మీరు ఓన్ గా ఇన్ డెప్త్ R&D చేయగలగాలి. AI టూల్స్ ని యూస్ చేసుకొని సర్చ్ చేసుకొని డేటా గ్యాదర్ చేసుకోవాలి. డేటా గ్యాదర్ చేసుకుని నాట్ ఓన్లీ క్యూబర్నెటీస్ ప్రతి టూల్ ఇలానే ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడం, ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలనుకుంటున్నారని సెల్ఫ్ రికార్డింగ్ చేసుకోండి. ఓకే, ఒక మిర్రర్ ముందుకు వెళ్ళేసి సెల్ఫ్ రికార్డింగ్ చేసుకుని దాన్ని ప్రాపర్ గా ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేసేదానికి ట్రై చేయండి. ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఈస్ ఇంపార్టెంట్. మీరు 100 టూల్స్ నేర్చుకోవలేదు, 50 టూల్స్ నేర్చుకోవలేదు, మీరు ఏదైతే నేర్చుకుని ఉంటారో దాని మీద 100% పర్ఫెక్షన్ తో బెస్ట్ అటెంప్ట్ ఇచ్చేదానికి ట్రై చేయండి ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూ కానీ క్లియర్ అయిపోయి మన కంపెనీకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చేసినటువంటి హార్డ్ వర్క్, ఇన్ని గంటలు, ఇన్ని డేస్, మీరు ఇన్ని మంత్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి డెఫినెట్ గా మీరు వర్క్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో తీశాను. మీరు ఆల్రెడీ డెవాప్స్ నేర్చుకొని ఉంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో కానీ, లేదు కేకే డెవాప్స్ అయినా, దట్ నో ప్రాబ్లం. లేదు మీ రిలేటివ్స్ లో కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా డెవాప్స్, డెవసెకాప్స్, AWS అండ్ SRE విత్ AIOps 5 months ప్రోగ్రామ్ మీరు కానీ అటెండ్ అవ్వాలి, తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన కేకే డెవాప్స్ లో 1 week ఫ్రీ సెషన్స్
జూన్ 28th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7:30 PM to 9 PM బ్యాచ్ ఉంటుంది. టోటల్ 5 months గైస్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే, మీరు ఏదైనా అనుకుంటే ఇంకా క్యూబర్నెటిస్ లో చాలా కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్న సిలబస్ చూడండి. మీరు ఇంకా అడిషనల్ గా మీరు ఫేస్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏదైనా కాన్సెప్ట్స్ ఉంటే ప్లీజ్ ట్రై టు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్.